రాత్రి పడుకునే ముందు రీల్స్ చూస్తున్నారా? లేకపోతే యూట్యూబ్‌లో షార్ట్స్ అయినా చూస్తున్నారా? ప్రమాదంలో పడ్డం, బీపీ రావడానికి ఇక్కడ ఎక్కువ అవకాశాలున్నాయి అని చెప్తున్నారండి. నేను కాదు, బీఎంసీ మెడికల్ జర్నల్ చెప్తోంది. కావాలంటే ఆ పూర్తి రిపోర్ట్ ఇక్కడ ఇస్తున్నాను, మీరు కూడా చదువుకోవచ్చు. మీరన్నీ ఇలాగే అంటారు, ఏం చేసినా కానీ వద్దంటారు అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే ఒకే ఒక సమాధానం నిజమేనండి. లైఫ్ స్టైల్ మారిపోతుంది. చిన్న చిన్న చేంజెస్ మన ప్రాణాల మీదకు వచ్చేస్తాయి. మరి మార్చుకోవాల్సిందే. ఇక విషయానికి వచ్చేస్తాను. రీల్స్ అనేది జనరల్గా లెంగ్తీ వీడియోస్ ఏ టీవీలోనో లేకపోతే ల్యాప్టాప్ ఇంకో చోటో చూస్తున్నప్పుడు ఎమోషన్స్ అంత బాగా ఏమీ చేంజ్ అవ్వండి. రీల్స్ అట్లా కాదు. అలాగా 10 సెకండ్లకి 20 సెకండ్లకి ఒక రీల్ చూసేస్తూ ఉంటాం. దానివల్ల ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం అంటున్నాం. అలాగే రీల్స్లో ఉండే కంటెంట్ అండి, ఇలా ఉంటే బాగుండు, మన లైఫ్ కూడా ఇలాగే ఉండాలని కొంతమంది, ఇలా లేమే అని చెప్పి బాధపడిపోయే వాళ్ళు కొంతమంది, ఈ రకమైన జనం కూడా తయారైపోతున్నారు అంటున్నారు. సో మరి మనం ఏమనుకుంటాం, జనరల్గా అన్నీ కూడా పోల్చి చూసుకుంటూ ఉంటాం కదా. ఉంటే బాగా హ్యాపీగా ఉంటున్నారంట, లేకపోతే చాలా బాధపడిపోతూ ఉంటున్నారంట. ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళ మీద జరిగిన సర్వేనే ఇది. కూడా చైనాలో జరిగింది, రీసెంట్గానే జరిగిందండి. వీళ్ళకి బీపీ వస్తుందంటండి. బీపీ బ్లడ్ ప్రెషర్ అండి. ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమైంది కదా. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే చేసుకోలేకపోతున్నామో వీళ్ళందరికీ బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. సో షార్ట్ వీడియోస్ జోలికి తక్కువ వెళ్ళండి. అది కూడా రాత్రి పడుకునే ముందు చాలా వరకు తగ్గించేయండి. ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు రిలాక్స్ అవుదామని చూస్తే నీకు వాళ్ళేంట్రా బాబు అనుకునే వాళ్ళకి నేనేం చేయలేనండి. వాస్తవం అయితే చెప్పడం తప్పదు. సో ఇంకొకటి, ఇక్కడ ఈ బ్లూ లైట్ మీకు తెలిసిందే. బ్లూ లైట్ అనేది పడుకునే ముందు ఎంత డేంజర్ అనేది. బాడీలో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుందని తెలుసు. ఆ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే నిద్రకి చేటని తెలుసు. నిద్రకి చేటైతే చాలా రోగాలు వస్తాయి, అందులో ముఖ్యంగా బీపీ కూడా ఉంటుందని తెలిసిందే. సో మరి ఈ మెలటోనిన్ కంట్రోల్ చేయాలన్నా కూడా రీల్స్ చూడడం అనేది తగ్గించండి. ముఖ్యంగా బ్లూ లైట్ తగ్గించండి అంటున్నారు. ఏం చేయాలి అంటారా? చేయటానికి ఏముందండి, మీకు తెలిసిందే. నచ్చిన పుస్తకం ఏదైనా చదవండి. లేదు, మంచి మ్యూజిక్, మీకు నచ్చిన మంచి మ్యూజిక్ వింటూ ఉండండి. లేదు, ఈ మధ్య మంచి పాడ్కాస్ట్లు వచ్చినాయి కదా, తెలుగు వచ్చినాయి, ఇంగ్లీష్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మంచి పాడ్కాస్ట్లు వినండి. లేదు, హాయిగా ఫ్యామిలీ మెంబర్స్తో పడుకునే ముందు కబుర్లు చెప్పండి అంటున్నారు. మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటే బీపీ నుంచి, ముఖ్యంగా రీల్స్ వల్ల షార్ట్స్ వల్ల వచ్చే బ్లడ్ ప్రెషర్ నుంచి దూరంగా ఉండొచ్చు అంటున్నారు. మరి ఏ హెల్త్ న్యూస్ అంటే ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నా కానీ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది కూడా అలాంటి ఫ్యాక్టే అనుకొని దయచేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక లక్కీగా మనకి 3 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ వాడు పెంచడం వల్ల ఇంకాస్త మంచి విషయం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. షేర్ చేయండి, మన వాళ్ళకు కూడా మిస్ అవ్వద్దు ఎప్పుడు.